హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీ కంప్యూటర్ యొక్క స్క్రీన్ ఎలా రికార్డ్ చేయాలి అనేది మీకు చూపించబోతున్నాను. అస్సలు కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోయినా, లేకుంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కానీ మాకు ఈ పాయింట్ తెలియదు అనే వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనమైతే పవర్ పాయింట్ ఓపెన్ చేసుకుందాము. ఇక్కడ టెల్ మీ వాట్ డూ యూ వాంట్ దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ రికార్డ్, ఆల్రెడీ నా స్క్రీన్ అనేది రికార్డ్ అవుతుంది, అందుకని చెప్పి అది హైలైట్ అవ్వలేదు. లేకుంటే మిగతావన్నీ కనిపించినట్టే ఇక్కడ కూడా ఇన్సర్ట్ రికార్డ్ అనేది హైలైట్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సెలెక్ట్ ఏరియా, మనం ఏ ఏరియా అయితే స్క్రీన్ రికార్డ్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ ఏరియాని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దేని మీదైనా వర్క్ చేసుకోవచ్చు. సో ఇదంతా బాగానే ఉంది. మేము ఇది వర్క్ చేసిందంతా కూడా ఎలా సేవ్ చేయాలి స్క్రీన్ రికార్డ్ అంతా కూడా అని అంటే కనుక మీరు పవర్ పాయింట్ లోకి వెళ్ళాలి. ఇక్కడ చూసారు కదా, ఈ ఇంటూ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అనేది పవర్ పాయింట్ లో కనిపిస్తుంది స్క్రీన్. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాజ్ మీడియా మీద క్లిక్ చేయండి. సేవ్ యాజ్ మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఆ ఫోల్డర్లో మీరు సేవ్ చేసుకోవచ్చు. నేనైతే డెస్క్టాప్ మీద సేవ్ చేయాలనుకుంటున్నాను. సో నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, చూసారు కదా, ఇలా మీరు దేని మీదైనా వర్క్ చేసుకోవచ్చు. స్క్రీన్ రికార్డ్ అనేది చక్కగా చేసుకోవచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చితే, ఒక మంచి పాయింట్ నేర్చుకున్నాము అనిపిస్తే కనుక నా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు కామెంట్ చేయండి, ఇలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. నేను ఇలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.